ఇక మూడో పాయింట్ పరిశ్రమలు. ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా ప్రాధాన్యతూ కూడా అనేక రకాల తాయిలాలు ఇందులో ఈ బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగినట్టుగానే చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ముఖ్యంగా సూక్ష్మ మధ్య తరహా ఉన్నటువంటి పరిశ్రమలకు ఎక్కువగా తాయిలాలు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఈ హ్యాండ్లూము అదేవిధంగా ఎంఎస్ఎంఈ కంపెనీలకి ఇప్పటివరకు మరొక 10,000 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడం కూడా కొంత ఆశావహ దృక్పథంగానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇది పరిశ్రమలకు సంబంధించి. ఇక ఫోర్త్ పాయింట్ టూరిజం విషయంలో మాత్రం కాస్త లాస్ట్ ఇంతకుముందు బడ్జెట్లో కేటాయించిన విధంగా ఈ దఫాలో ఉన్నటువంటి ఏదైతే టూరిజం విషయంలో మాత్రం చాలా భారీ స్థాయిలో బడ్జెట్ని కేటాయించారు. ఎక్కడెక్కడైతే ఉన్నటువంటి టెంపుల్స్ కానీ లేదా చారిత్రాత్మక ప్రదేశాలు ఏవైతే భారతదేశం ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ చేసే విధానంగా అదేవిధంగా టూరిజం వైపు కూడా భారీ స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇక ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవాల్సింది వ్యవసాయానికి చూసినట్లయితే మాత్రం ఇంతకుముందు బడ్జెట్లో కేటాయించినట్టు కాకుండా ఈసారి బడ్జెట్లో ఇంకా ఎక్కువ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ భారతదేశం ప్రధానంగా ఈ వ్యవసాయ ఆధారిత దేశం అయినప్పటికీ కూడా బడ్జెట్లో నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం కొత్తగా వ్యవసాయం మీద బడ్జెట్లో కేటాయింపు జరగలేదు. ముఖ్యంగా వాణిజ్య పంటలైనటువంటి ఈ యొక్క జీడిపప్పు ఇట్లాంటి వాటి మీద కొంత ప్రోత్సాహకాలు అందించినప్పటికీ కూడా వరి గోధుమలు వీటి మీద గరిష్టంగా ఒక మద్దతు ధర పలికే విషయంలో మాత్రం ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా మనకు తెలియలేదు. వాణిజ్య పంటల మీద తీసుకున్న ముఖ్యంగా గంధపు చెట్లు వీటి విషయంలో కూడా కొంత ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా కొన్ని వస్తువుల యొక్క పెరుగుదల పెరుగుతాయి, కొన్ని వస్తువులు తగ్గే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పెరిగే విషయం చూసినట్లయితే సామాన్యుడి యొక్క పాకెట్ మీద బడ్జెట్ ఎలా ఉంటుంది అనుకుంటే ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ ఛార్జర్లు, మొబైల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, టీవీస్ వీటి యొక్క రేట్లు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇంతేకాకుండా మెడిసిన్ సంబంధించినటువంటి ముఖ్యంగా మెడిసిన్ అన్నది అంటే మెడికల్ డైలీ మన ఇన్కంలో చాలా వరకు మెడికల్గా చాలా ఖర్చు అవుతుంటుందో ముఖ్యంగా ఇలాంటి ఈ దీర్ఘకాలిక వ్యాధులు అనేటువంటి క్యాన్సర్ లాంటి వాటిపైన తగ్గించడం కొంతవరకు సామాన్యుడికి ఒక పాజిటివ్ సైన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఈ టీ పౌడర్స్, కాఫీ పౌడర్స్ అదేవిధంగా లెదర్ చేలు వీటిలో కూడా కొంత ఫ్లక్చుయేషన్స్ అయితే ఉన్నట్టుగా మాట అయితే వాస్తవం. ఇది కాకుండా కొంత కాస్ట్లీ అయినటువంటి ఈ సిగరెట్స్ అదేవిధంగా లిక్కర్ ఈ విషయంలో మాత్రం మ్యాక్సిమం అయితే ఎక్స్పెన్సివ్గానే పెరిగాయి. వాటి విషయంలో మాత్రం భారీ స్థాయిలో పెంపుదల జరిగింది. ఇక్కడ బడ్జెట్ ఎప్పుడైతే ప్రసంగం అవుతుండగానే ఇమ్మీడియట్గా ఇక్కడ సిగరెట్ ప్యాకెట్ల పైన ఒకేసారి 50% ఆఫ్ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోవడం కూడా మనకి మీడియాలో మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా మొదట్లో స్టాక్ మార్కెట్స్ స్టార్టింగ్లో ఫ్లాట్గా స్టార్ట్ అయినప్పుడు కూడా ఎప్పుడైతే బైబ్యాక్ కాన్సెప్ట్ అన్నది ఏదైతే మాట్లాడడం జరిగిందో అంటే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఎప్పుడైతే ట్రేడింగ్ చేసుకునే వాళ్ళ బైబ్యాక్ కాన్సెప్ట్లో మాత్రం ఈ యొక్క ట్యాక్స్ని కాస్త ఎక్కువ మొత్తం మరో 5% ఎప్పుడైతే పెంచడం అనే న్యూస్ వచ్చిందో ఇమ్మీడియట్గా ఒకసారి డ్రాస్టిక్గా అటు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ పూర్తిగా పడిపోవడం కూడా జరిగింది.